నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు, అధికారులతో కరీంనగర్ కలెక్టర్ సమీక్ష. ఆత్మవిశ్వాసం, మానసికోల్లాసానికి క్రీడలు. స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఏసీపీ ప్రతాప్. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్న సిపి. ఎకనామిక్ అఫెన్సెస్ ఏర్పాటుపై ప్రశంసలు. సంక్రాంతికి ఆర్టీసీకి 13 కోట్లకు పైగా ఆదాయం. 12 రోజుల పాటు 1165 ప్రత్యేక బస్సుల్లో ప్రయాణం. ప్రజాపాలన డాటా ఎంట్రీ పూర్తి. లబ్ధిదారుల ఎంపికపై దరఖాస్తుదారుల ఎదురుచూపు. ఇక వార్తల్లోని వివరాలు. ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఆయా శాఖల్లో సమీక్షించుకోవాలని, ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఎక్కడా జరగవద్దని అధికారులను ఆదేశించారు. గణతంత్ర వేడుకల్లో ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దని కలెక్టర్ సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. 26వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ముందుగానే సమీక్షలు నిర్వహించాలని సూచించారు. షామియానాలు, కుర్చీలు, త్రాగునీరు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, ఇతరత్ర అంశాలపై పిల్లలచే లఘు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయాలని, కార్యక్రమాలన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగేలా చూసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలలో, కార్యక్రమాలలో ఎక్కడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీఓలు మహేశ్వర్, రాజు, డిఆర్డీఓ శ్రీలత, సిపిఓ కుమ్రయ్య, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, డిడబ్ల్యూఓ సరస్వతి, వైద్యాధికారి లలితాదేవి, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. Very simple thing. Why parents should send their children to government institutions, whatever is the institution. Okay. So like some children will act as parents, some children will act as teachers, some children will act as students, some will act as alumni. Atla. Okay. Some will be acting as DEO, some will be acting as DWO. Atla. Undali. Arthamainani cheppindi. So understood this. Some children will act as officers, some will be acting as students, others passing out students like alumni. So Snehita program lo police people are coming, medical vallu vastunnaru. So Snehita representation lo police ki inka time unte we will see 2 minutes. So judge cannot feel bad that naku manchi contestant laga count enduku cheyaledu vidan laga. Similarly, as district officers, as HOD, this is understood that all of you are good officers. Mostly. So, there will be exceptions in this also, but it is understood that most of you will be good officers. So, dayachesi, let us change the norm and think of the last field and group 4 atlanti meeru ఎక్కువ నామినేట్ చేస్తే they will be encouraged to work. చదువుతో పాటు క్రీడల పట్ల మక్కువ చూపాలని విద్యార్థులకు సూచించారు కరీంనగర్ ఏసీపీ ప్రతాప్. స్పోర్ట్స్తో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలన్నారు.
తాను కూడా స్పోర్ట్స్ ద్వారానే ఏసీపీ స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. నగరంలోని భగవతి ఆర్వింట్రీ స్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్కు ఆయన హాజరయ్యారు. కరీంనగర్ భగత్ నగర్లోని భగవతి ఆర్వింట్రీ స్కూల్లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ను పాఠశాల చైర్మన్ రమణారావు, కరెస్పాండెంట్ విజయలక్ష్మిలతో కలిసి ప్రారంభించారు ఏసీపీ ప్రతాప్. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్టూడెంట్స్ టార్చ్ రన్ ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థి దశలో తాను స్పోర్ట్స్లో ఎక్కువగా పాల్గొన్నానని గుర్తు చేశారు ఏసీపీ ప్రతాప్. క్రీడల వల్ల కలిగే లాభాలను వివరించారు. ఆటల వల్ల చదువుకు దూరం అవుతారని అపోహల నుండి బయటపడాలని సూచించారు. క్రీడాకారులకు పాఠశాల చైర్మన్ రమణారావు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని కొనియాడారు. ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు భగవతి ఆర్వింట్రీ ఈ టెక్నాలజీ స్కూల్లో ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్కి రావడం జరిగింది. రమణారావు గారు ఇన్వైట్ చేయడం వల్ల రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. పిల్లలకందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. ఎవ్రీ ఇయర్ చైర్మన్ గారు ఈ రకంగా కనిచేయడం వల్ల పిల్లల్లో మానసిక శారీరక ఉల్లాసం ఉత్సాహం పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్లో కూడా వాళ్ళు ఎక్కువగా వాళ్ళు కొన్ని విజయాలు అందుకోవడానికి ఇది దోహదపడుతుంది. నాట్ ఓన్లీ స్టడీస్, స్పోర్ట్స్ కూడా స్టడీస్కి దోహదపడుతుంది. స్పోర్ట్స్లో ఉండడం వల్ల స్టడీస్కి దూరం అవుతాము, స్టడీస్ వెంగబడతాం అనేది తప్పు ఆలోచన అది. ఎందుకంటే ఈరోజు నేను కూడా స్పోర్ట్స్ పర్సన్నే. నేను స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఈరోజు నాకు ఒక పోలీస్ ఉద్యోగం రావడం జరిగింది. కాబట్టి స్పోర్ట్స్ గేమ్స్ అనేది స్టడీస్కి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది తప్ప ఇప్పుడు కూడా మైనస్ పాయింట్ అనేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళ యొక్క శారీరక మానసిక ఆరోగ్యమే కాకుండా వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా తయారవుతుంది. సో దట్ వాళ్ళు ఒక సొసైటీలో ఒక మంచి పౌరులుగా ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా వాళ్ళకి ఒక నియమ నిబద్ధత వాళ్ళు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే స్కూల్స్ అనగానే మార్నింగ్ స్కూల్కి వస్తాం, ఈవినింగ్ స్కూల్ అయిపోతుంది. బట్ స్పోర్ట్స్ అనగానే ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్ కూడా గ్రౌండ్కి వెళ్తూ ఉంటాం. సో దట్ వాళ్ళు మార్నింగ్ అండ్ డే టైమ్ స్కూల్, దెన్ ఈవినింగ్ గ్రౌండ్, ఈ రకంగా ఉండడం వల్ల వాళ్ళకి మైండ్ కూడా పూర్తిగా ఒక సిస్టమేటిక్గా క్రమపద్ధతిగా వాళ్ళది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చెడు అలవాట్లకు వాళ్ళు దగ్గర కాకుండా ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎంతో ఉపయోగపడుతుంది. భగవతి ఆర్వింట్రీ ఫిట్ ఎక్స్పోని ఇవాళ ప్రారంభించడం జరిగింది. దీనికి సి ప్రతాప్ గారు ముఖ్య అతిథి ఇచ్చేశారు. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతాప్ సార్ లాంటి వాళ్ళు ఇలాంటి రావడం, తర్వాత పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చక్కగా ఉంది. పోతే పిల్లల్లో ఈ రోజుల్లో చూసినట్టయితే శారీరక దృఢత్వం కంటే మానసిక దృఢత్వం ఎక్కువ ఉంది. కాకపోతే ఈరోజు వచ్చినటువంటి సెల్ ఫోన్లు వాటి వ్యసనాల వల్ల ఏంటంటే వాళ్ళు రకరకాలుగా అంటే వాళ్ళ జీవితాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలను మనం ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేసినట్టయితే శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని కలిగి ఉండి భవిష్యత్తులో వాళ్ళు అది ఎక్కువ స్థాయిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనకు మన భారతదేశంలో శీతల్ దేవి ఒక అమ్మాయి, అంటే 2 చేతులు లేని అమ్మాయి భారతదేశానికి 2 గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఒక హ్యూమన్ స్పిరిట్ని మనకి ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. పిల్లలకు కూడా ఎప్పుడు కూడా తల్లిదండ్రులందరూ కూడా, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత పాఠశాలలు, యాజమాన్యాలన్నీ కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేసి ఇంకా భవిష్యత్తులో వాళ్ళ యొక్క శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించే రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందులో భాగంగానే 3 రోజుల కార్యక్రమాన్ని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే సార్ వచ్చారు, చాలా చక్కగా అటెండ్ చేశారు, పిల్లలకి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఇక్కడ ఉపాధ్యాయులు పిల్లలందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా, అంటే వాళ్ళకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అది మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో టీఎన్జీఓ ముద్రించిన 2024 క్యాలెండర్ను ఎల్ఎండి యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. కొత్త సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావు, ఎల్ఎండి యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్, కార్యదర్శి అంబటి నాగరాజు, అశోక్ రెడ్డి, రాగి శ్రీనివాస్, ఒంటెల రవీందర్ రెడ్డి, రమేష్, ప్రసాద్, రాఘవరెడ్డి, పవన్ కుమార్, రాజయ్య పాల్గొన్నారు. దాదాపు ఏ ఎన్నిక జరిగినా నేను దాదాపు 17 సంవత్సరాల నుండి ఈ తెలంగాణ సంఘంలో పనిచేస్తున్నా. ఏ ఎన్నిక జరిగినా ఏకగ్రీవానికి మాత్రమే ఆస్కారం కలిగిస్తుంది. ఇక్కడ తాలూకా స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వారు కూడా మనకు గదే పెట్టి హెల్త్ కార్డు పనిచేయలే,
వెల్నెస్ సెంటర్లు ఇల్నెస్ సెంటర్లుగా మారిపోయినాయి. ఎక్కడ ఒక కుటుంబం లోపల తల్లి, ఓల్డ్ ఏజ్ తల్లి ఉంటుంది, మనం ఉంటాం. దాదాపు 30,000 రూపీస్ మెడికల్ రియంబర్స్మెంట్కు మనం పెట్టుకునే సందర్భం కూడా లేదు. కొన్ని బిల్లులకు రెగ్యులర్గా వాడే సందర్భంలో నేనే వ్యక్తిగతంగా నా ఇంటికే 30,000 మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అవుతాయి. ఇక మిగతా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? మన కుటుంబ అవసరాలు, నిత్యావసర సరుకులు, పెట్రోలు, ఫోను. ఇవాళ రేపు ఫోను ఇంట్లో 5 ఉంటే 5 ఫోను, అది లేకపోతే నడవదు. ఆన్లైన్ క్లాసెస్, ఈ క్లాసెస్ ఏ క్లాసులు నడవాలన్నా ఇవి మనకు ఉద్యోగులకు కూడా ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ విషయాన్ని, మన రాష్ట్ర నాయకుడు, మన కరీంనగర్ జిల్లా ముందు బిడ్డ, మీ తాలూకా బిడ్డ. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మాటల్లో కాదు చేతల్లో చూపెడుతున్న పోలీస్ అతను. ఒక చేత లాఠీ పట్టుకొని మరో చేత లా అండ్ ఆర్డర్ని చక్కబెడుతున్న పోలీస్ అతను. పోలీసోడంటే బాధితులకు అండగా ఉండాలే గాని అక్రమార్కులకు కాదంటారాయన. లాఠీ దులపాల్సింది అరాచక శక్తులపైన గాని అనగారిన జనాలపైన కాదంటారు. కాకి యూనిఫామ్ అంటే ఎనలేని ఫ్యాషన్ ఆ పోలీసోడికి. ఆ డ్రెస్ వేసుకున్నాడంటే పునకాలు లోడింగే. అవతల వైపు ఎవరున్నా లగాదెంగే. ఆయనెవరో కాదు, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఆయన పేరు హాట్ టాపిక్. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్న అభిషేక్ మహంతిపై మైత్రి న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ కొత్వాల్ అభిషేక్ మహంతి పేరు ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మారుమోగుతోంది. పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకొని పట్టుమని 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే జిల్లాపై పూర్తి పట్టు బిగించారాయన. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఆయన ప్రిన్సిపుల్గా కనబడుతోంది. జిల్లాలో ఉన్న అరాచక శక్తులు, అక్రమార్కులు, రౌడీ షీటర్లు, కబ్జాకోరులు, వైట్ కాలర్ నేరగాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నాది అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ, నాకు ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు, నేను ఫలానా నాయకుడి కుడి భుజాన్ని, ఫలానా నాయకుడి ఎడమ భుజాన్ని అంటూ పిచ్చి కూతలు కూస్తే ఆ నాలికను తెగ్గోసి చేతిలో పెట్టి పంపిస్తున్నారు. అదే సమయంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు. నేనున్నానంటూ భుజం తట్టి భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క అంటూ అటు పబ్లిక్కి ఇటు క్రిమినల్స్కి ఇండికేషన్స్ పంపించారు సిపి అభిషేక్ మహంతి. ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్కి యంగ్ ఐడియాలు వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో చూడొచ్చు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన దర్యాప్తు సిస్టమ్కి భిన్నంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనే దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు సిపి అభిషేక్ మహంతి. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 2 సీఏలతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు ఈ టీంలో పనిచేస్తారు. సెటిల్మెంట్లు చేయడం, భూ కబ్జాలకు పాల్పడడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం, అక్రమ ఆర్థిక లావాదేవీలపైన ఈ స్పెషల్ టీం పనిచేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్య జనాలను వేధించే వైట్ కాలర్ నేరగాళ్లపై ఈ టీం ఉక్కుపాదం మోపుతుంది. వారిపై హిస్టరీ షీట్ తయారు చేయడమే కాదు, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈఓడబ్ల్యూ వెనుకాడదు. తాజాగా కరీంనగర్ సిటీకి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు కొత్త రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు 2 పేరున్న పొలిటికల్ లీడర్లను అరెస్టు చేసి బొక్కలో వేశారు సిపి అభిషేక్ మహంతి. అందులో ఓ కార్పొరేటర్తో పాటు మరొక ప్రముఖుడు కూడా ఉన్నారు. వారిపై క్రైమ్ నెంబర్ 491/223లో ఐపీసీ సెక్షన్ 120B, 447, 427, 465, 467, 468, 471 రెడ్ విత్ 34 కేసును నమోదు చేశారు. పోలీసులు పెట్టిన ఈ సెక్షన్లను బట్టి చూస్తే భూ కబ్జాకోర్లు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టేది లేదని ఇండికేషన్ ఇచ్చారు సిపి. అభిషేక్ మహంతి గారు ఇక్కడికి వచ్చినందుకు ఆయన గురించి నేను తెలుసుకుంటే ఆయన మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలిసింది. నా సమస్య పరిష్కారం అవుతామని అందరు చెప్పారు కరీంనగర్ ప్రజలు. వెంటనే సిపి గారిని నేను అప్రోచ్ అయినా. నా డాక్యుమెంట్లు అన్ని చూసిండు సిపి గారు, నాతో మాట్లాడి అన్ని చూసి నీ ఇంత నీట్గా ఉన్నా కూడా నీకు ఎందుకు అట్టనియలేదా అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మొత్తం గుప్పెట్లా పెట్టుకున్నది. వీళ్ళందరి మీద సిపి గారు కొరడా జులిపించారు. ఇంకా చాలా మంది అరెస్ట్ చేస్తారు. ఇది ఇలా ఉంటే సిపి అభిషేక్ మహంతి ఇచ్చిన భరోసా పీడిత బాధిత జనాలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి అనూహ్య స్పందన వస్తోంది.
ఇన్నాళ్లు రౌడీ షీటర్లు, భూ కబ్జా కోర్లకు, అధికార పార్టీ ముసుగులో చెలామణి అయిన అక్రమార్కులకు భయపడి అజ్ఞాతంలో ఉన్న బాధితులంతా కమిషనరేట్కి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఓ కార్పొరేటర్పై ఫిర్యాదు చేసిన బాధితులు తాజాగా మరికొంతమంది కార్పొరేటర్లు, ఇతర కబ్జా కోర్లపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. వారిపై కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసిన పోలీసులు 10 మందికి పైగా అక్రమార్కుల జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. వారిలో ప్రస్తుత మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు రౌడీ షీటర్లు, పాత నేరస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. వారందరిపైన చర్యలు చేపడితే మరికొంతమంది పెద్ద తలకాయలు జైలు ఊచలు లెక్కపెట్టే అవకాశం ఉంది. ఇదే కాకుండా సొంత శాఖలో సైతం ప్రక్షాళన స్టార్ట్ చేశారు అభిషేక్ మహంతి. డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులకు ఇప్పటికే మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారట. కట్టుబట్టలతో వచ్చా, కట్టుబట్టలతోనే వెళ్తా, ఎవరైనా తోక జాడించారంటే తాట తీస్తానని డ్యూటీలో జాయిన్ అయిన కొత్తలోనే హెచ్చరికలు జారీ చేశారట. మరోవైపు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టేందుకు డిపార్ట్మెంట్లో పలు సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సమర్థులైన అధికారులను ఇప్పటికే స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియమించారట. శాంతి భద్రతల్లో భాగంగా రిజర్వ్డ్ పోలీసులను కూడా ఎంగేజ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఈ టీంలు అక్కడికి చేరుకొని యాక్షన్లోకి దిగుతాయి. అంతేకాదు, టీంలోని పోలీసులు సర్ప్రైజ్ విజిట్ కూడా చేస్తారు. దీంతో ఏ సమయంలో ఏ పోలీసు వచ్చి తమని అరెస్టు చేస్తారో అని అక్రమార్కులు హడలిపోతున్నారు. ఒక్కో యాక్షన్ టీంని సిఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. ఈ టీంలన్నీ సిపి కంట్రోల్లో పనిచేస్తాయి. రాష్ట్రంలో ఇలాంటి తరహా స్పెషల్ యాక్షన్ టీంలు ఎక్కడా లేవు. కేవలం కరీంనగర్ జిల్లాలో మాత్రమే పనిచేస్తున్నాయి. పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆలోచనల్లోంచే పురుడు పోసుకుంది ఈ స్పెషల్ యాక్షన్ టీం. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా అమలయ్యేలా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు సిపి. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీటితో పాటు రెగ్యులర్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి బాధితులకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. ఈ సిపి గారు ఇప్పుడు కొత్తగా నియామకమైన తర్వాత కొంచెం కార్పొరేటర్ల వైఖరి కానీ దూకుడు కానీ తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత కొంచెము ఎలాంటి పక్షపాతన ధోరణి లేకుండా ఎప్పుడు తప్పులు ఎవరు చేసినా కూడా అందరూ చట్టం ముందు సమానమైన ధోరణిలో వెళ్తున్నారు. కాబట్టి ఇది ఇలాగే కొనసాగి పారదర్శకంగా పాలన ఉండాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తన పవర్ ఏంటో చూపించిన సిపి అభిషేక్ మహంతి వచ్చే లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తానే రోడ్లపైకి వచ్చి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేశారు. ఆ సమయంలో అవతలి వైపు ఎంత పెద్దవాళ్లున్నా ఖాతరు చేయలేదాయన. ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో సిపి చేసిన డ్యూటీకి జనాలు ఫిదా అయ్యారు. ఇలాంటి డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఉంటే శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకా ఉండదని చర్చించుకుంటున్నారు. కరీంనగర్కు చెందిన 2 యువకులు సైకిల్ యాత్ర చేపట్టారు. నగరం నుండి అయోధ్యకు వెళ్తున్న మంగ వంశీకృష్ణ, ఆదిత్యలను సైకిల్ యాత్రను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రారంభించారు. రాత్రి వేళల్లో మంచు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వెళ్లాలని, వీలైనంత మేరకు పగటిపూటే సైకిల్ యాత్ర కొనసాగించాలని వారికి సూచించారు బండి సంజయ్. సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీకి 13,20,00,000 నికర ఆదాయం వచ్చింది. ఈ నెల 7వ తేదీ నుండి నిన్నటి వరకు 1,165 ప్రత్యేక బస్సులను నడిపింది సంస్థ. 12 రోజుల పాటు ఆయా రూట్లలో నడిపిన బస్సుల ద్వారా ఈ ఆదాయం వచ్చింది. అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా 41 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. మహాలక్ష్మి పథకంతో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. సాధారణ రోజుల్లో బస్సులు సరిపోని పరిస్థితి. ఇక సంక్రాంతి పండగకైతే ప్రయాణికుల సంఖ్య చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు లక్షలాది మంది స్వస్థలాలకు వచ్చి వెళ్లారు. గత 10 రోజులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ఒక ప్రహసనంగా మారింది.
సంక్రాంతి పండగకు టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను నడిపింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు 1665 ప్రత్యేక బస్సులను నడిపింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని కరీంనగర్ 1, 2, గోదావరిఖని, హుస్నాబాద్, హుజరాబాద్, మంథని, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ డిపోలతో పాటు హైదరాబాద్, ఇతరత్ర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను 12 రోజుల పాటు నడిపారు. ప్రధానంగా హైదరాబాద్ నుండి లక్షలాది మంది ప్రయాణికులను స్వస్థలాలకు చేరవేయడంతో పాటు తిరుగు ప్రయాణానికి బస్సు సౌకర్యం కల్పించింది ఆర్టీసీ. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 7వ తారీఖు నుంచి నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ జిల్లా తరఫున జేబీఎస్ నుంచి ఇటు కానీ జేబీఎస్ నుంచి కరీంనగర్ వైపు అలాగే కరీంనగర్ నుంచి వేములవాడ, జేబీఎస్ వరంగల్ వైపు ఈ పండగ ట్రాఫిక్ని పురస్కరించుకొని మేము దాదాపు 1165 బస్సులు అదనంగా తిప్పడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంట్లో మాకు నికర ఆదాయము దాదాపు 13,20,00,000 నికర ఆదాయం సమకూర్చుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి మహిళా ప్రయాణికులు ఎక్కువ మంది మహాలక్ష్మి స్కీమ్ వల్ల మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా మాకు ట్రావెల్ చేశారు. దాదాపుగా ఈ 7వ తారీఖు నుంచి నిన్నటి వరకు 41 లక్షల మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సో ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రయాణికులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ రీజియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 7 నుండి నిన్నటి వరకు సంక్రాంతి సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా టీఎస్ఆర్టీసీకి 13,20,00,000 నికర ఆదాయం వచ్చింది. ఆయా రీజియన్ల నుండి బస్సులను కేటాయించారు అధికారులు. ఎక్కువగా లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులను వినియోగించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో లక్షలాది మంది సద్వినియోగం చేసుకున్నారు. ఈ 12 రోజుల్లో 41 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం విశేషం. రానున్న సమ్మక్క సారళమ్మ జాతరకు కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే అధిక పనిభారం, ఒత్తిడితో సతమతమవుతున్నారు ఉద్యోగులు. ఇక ప్రత్యేక బస్సులు వేస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఒకవైపు ఉద్యోగులు, మరోవైపు పురుషులు జడుసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరుగారుతున్నాయన్నారు భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు బోయిని చంద్రయ్య. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసుల్లో బాధితులకు న్యాయం జరగడం లేదని, విచారణలోనూ ఏసీపీ స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా అట్రాసిటీ, అత్యాచార బాధితులకు పారితోషికం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సిపిని కలిసి సమస్యలు వివరిస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా ఎంతో కష్టపడి దీన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. ఇట్టి కేసును ఓన్లీ ఏసీపీ అన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయా పరిధి రూపర కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వీళ్ళు సరైనటువంటి కేసులు పెట్టడం లేదు. సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా పెట్టడం లేదు. కేవలం ఏసీపీ ఆఫీస్ వాళ్ళే ఈ కేసులన్నీ నీరుగారిపోతున్నాయి. చాలా మటుకు ఫాల్స్ చేస్తూ ఉన్నాడు. ఇది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకము గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏసీపీ వారిని 3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏసీపీ పరిధిలో ఏసీపీ ఎంక్వైరీ ఏదైతే ఉన్నదో 3 సంవత్సరాల తర్వాత కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయాలి. వారి కింద చేసేటువంటి సీసీలను కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈ నెల 22న అయోధ్య శ్రీరాముని విగ్రహ పునఃప్రతిష్ఠ వేడుక సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆలయాల శుద్ధీకరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల ఆవరణలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. యజ్ఞవరాహస్వామి ఆలయ పరిసరాలను రాఘవేంద్ర నగర్ భక్త మండలి సభ్యులు శుద్ధి చేశారు. ధర్మం, సంస్కృతిని కాపాడుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాడి శ్రీనివాస్, గౌరిశెట్టి అమర్, పెద్ది శ్రీనివాస్, మహేష్, వేగిన శ్రీనివాస్, రాంబాబు, మునిందర్, అమర్, మల్లయ్య, హరికిషన్, దారం విక్రమ్ పాల్గొన్నారు.
భూ కబ్జాదారుల అరెస్టును తాము స్వాగతిస్తున్నామన్నారు సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందాలాల్ మిశ్రా భవన్లో ఆయన మాట్లాడారు. నగరంలోని ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నాయని, గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. నగరంతో పాటు శివారు గ్రామాల్లోనూ కబ్జాలు జరుగుతున్నాయని, వాటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను అరెస్టు చేయాలని సిపిని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు పుల్లల మల్లయ్య, పున్నమి రవి తదితరులు పాల్గొన్నారు. కర్నారు టౌన్లో ఉన్నటువంటి బొమ్మకల్లు కావచ్చు, గోపాల్ చెరువులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కావచ్చు, చుట్టుపక్కల తేలవటపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, పార్కు స్థలాలను ప్రజాప్రతినిధులే స్థానిక అండదండలతోటి, అధికారుల అండదండలతోటి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అండదండలతోటి కూడా కబ్జాలు చేశారు. వాటన్నిటిని కూడా వెలికి తీయాలి. వాటన్నిటిని వెలికి తీసి ప్రభుత్వ భూములను కబ్జాలకు గురైన వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అట్లాగే ఇల్లు లేని పేదలందరికీ కూడా ప్రభుత్వ భూములను పంచివ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయింది. ఇక కీలకమైన లబ్ధిదారుల ఎంపిక మిగిలి ఉంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,90,375 కుటుంబాలు 6 గ్యారంటీ స్కీమ్లకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారు పలు స్కీమ్లకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు దరఖాస్తుదారులు. ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ ముగిసింది. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో మొత్తం 10,90,375 దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు సిబ్బంది. ఇందులో గృహజ్యోతి పథకం ద్వారా 2,500 నగదు కోసం 3,13,494 మంది, గ్యాస్ సిలిండర్ కోసం 500 సబ్సిడీకి 9,33,997, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 7,18,756, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 8,09,496, రైతు భరోసా పథకానికి 3,08,835, రైతు కూలీలు 4,01,624 మంది దరఖాస్తు చేసుకోగా వాటిని ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల కోసం గ్రామ సభల ద్వారా దరఖాస్తుకు డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు అవకాశం ఇచ్చింది. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 17 వరకు ఆయా ప్రాంతాల్లో ఆన్లైన్ ఎంట్రీ చేశారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ కోసం దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 2, 3వ వారంలో పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఈలోపు ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి స్కీమ్లను అమలు చేస్తుందా లేక ఎన్నికల తర్వాత లబ్ధి చేకూర్చుతుందా అనేది వేచి చూడాలి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్ పరీక్షలో కరీంనగర్ శ్రీ చైతన్య ఐపీఎల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. జాతీయ స్థాయి ఈ పరీక్షకు ఈ పాఠశాలకు చెందిన 23 మంది పరీక్ష రాయగా ఇందులో 13 మంది విద్యార్థులు ఏఐపీటీ సెకండ్ లెవెల్కు అర్హతను సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఏసీఎం రాజు, ప్రిన్సిపల్ రాజ్ కుమార్లను అభినందించారు. ఈ విజయానికి కృషి చేసిన కోఆర్డినేటర్ సతీష్, ఐపీఎల్ కోఆర్డినేటర్ రామయ్య, వాసు, జయరాజులకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య పాల్గొన్నారు. From 9th IPL in IPL in 8th class, and I am studying now in 9th class. And previously I wrote an exam called IAPT. In that I got rank in merit index. I am Jishu Reddy. I am studying in 9th IPL of Karimnagar IPL branch in Sri Chaitanya. We wrote an exam called IAPT, Indian Association of Physics Teachers. We wrote in NSCJS. We got ranks, 13 ranks. యూఎస్ అదర్ కంట్రీస్కి వెళ్ళేసి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుందండి. డెఫినెట్గా ఆ 6 నుంచి 10 మంది ఏదైతే 4th స్టేజ్లో సెలెక్ట్ చేస్తారో అందులో మా కరీంనగర్ ఐపీఎల్ పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటున్నాం.
మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ భర్త గాలన్న అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. బోడిగ గాలన్న చాలా కాలంగా సామాజిక ఉద్యమాలలో కీలకంగా పాల్గొన్నారు. సతీమణి శోభకు అన్నింటా వెన్నంటే ఉంటూ జెడ్పీటీసీ ఎమ్మెల్యే గెలుపులోనూ కీలక పాత్ర పోషించారు. గాలన్న మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్, పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.